సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రెజెంట్ మనం విశాఖ ఎండాడలో ఉన్న వైసీపీ విశాఖ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం అయితే మీరు చూస్తూ ఉన్నారు. ఈ నిర్మాణానికి సంబంధించి ప్రాపర్ గా అనుమతులు లేవు, అనుమతులు లేకుండానే ఈ నిర్మాణం కొనసాగించారు అంటూ జీవీఎంసీ అధికారులైతే వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించడం ఇప్పుడు పెద్ద ఆసక్తికరమైన చర్చ దారితీస్తుందని చెప్పొచ్చు. ఉదయం 5 గంటల సమయంలో తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన రోజునే కొన్ని గంటల వ్యవధిలోనే విశాఖ వైసీపీ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు అతికించి మరొక వారం రోజుల్లో దీనిపైన పూర్తి స్థాయి వివరణ కోరిన సందర్భం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక ప్యాలెస్ను తలపించే స్థాయిలో చాలా అతిపెద్ద నిర్మాణాలు కొనసాగిన నేపథ్యంలోనే మొన్నటి వరకు చూసాం ఋషికొండ ప్యాలెస్ ఏ స్థాయిలో నిర్మాణం జరిగింది, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ నిర్మాణం కొనసాగించడం వెనుక ఆంతర్యం ఏంటి, ఇది దేనికి ఉపయోగించాలని ప్రజాధనం ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఈ ప్యాలెస్ నిర్మితమైందని చెప్పి తెలుగుదేశం పార్టీయే కాదు కూటమి నాయకులంతా కూడా తీవ్ర స్థాయిలో ప్రశ్నించడం, ఆ తర్వాత అసలు ఆ ప్యాలెస్లో ఏముంది, ప్యాలెస్ నిర్మాణం ఏ మేరకు కట్టారు, ఆ ప్యాలెస్ నిర్మాణం వెనుకాతల ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది కూడా మొన్న పూర్తి స్థాయిలో గంటా శ్రీనివాసరావు బహిర్గతం చేయడంతో నెటిజన్లు కూడా రకరకాల విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిబంధనలు అతిక్రమించి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు కాబట్టి ఖచ్చితంగా వీటిని కూల్చివేయాలి, లేకపోతే దీనికి సంబంధించి ఏ రకమైన వివరణ వైసీపీ పార్టీ నుంచి వస్తుంది అనే నేపథ్యంలోనే అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు జీవీఎంసీ అధికారుల నుంచి కూడా వస్తున్నటువంటి వివరణ ఏంటంటే ఇది విఎంఆర్డీఏకి వీళ్ళు అనుమతులకు ఇచ్చారు. జనరల్గా ఒక నిర్మాణం జరగాలి అంటే జీవీఎంసీ పరిధిలో జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ నుంచి దీనికి పూర్తి స్థాయి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విఎంఆర్డీఏని వీళ్ళు అప్రోచ్ అయ్యి అక్కడ కూడా పూర్తి స్థాయిలో అప్లై అయితే అంటే దరఖాస్తు అయితే చేశారు, కానీ పూర్తిగా ఫైల్ ముందుకు మూవ్ అవ్వలేదు, ఎలాంటి అనుమతులు కూడా రాకుండానే ఈ నిర్మాణం జరిగింది. కాబట్టి ఇప్పుడు నోటీసులు అంటించడం జరిగింది. అలాగే కార్యాలయానికి సంబంధించి నోటీసులు అంటించడమే కాదు టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. వారం రోజుల్లోగా దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి జీవీఎంసీ అధికారులు కోరిన నేపథ్యంలోనే మొత్తం ఒక్కసారిగా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ పార్టీ నేతలంతా ఎండాడ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇక్కడికి చేరుకొని అధికారులు ఏదైతే నోటీసులు గోడకి అతికించారో దాన్ని తీసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మీడియా ముఖంగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా 2022లోనే మాకు ఈ స్థలం కేటాయించారు, మేము ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లించాము అనుమతుల కోసం, అన్ని అనుమతులతోనే ఇది మేము నిర్మించడం జరిగింది, ఖచ్చితంగా న్యాయ పోరాటం ద్వారానే ముందుకు వెళ్తాము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లాల్లో ఉన్న అన్ని కార్యాలయాలు మాకు దేవాలయాలతో సమానం. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులకు సంబంధించి ఇది దేవాలయంతో సమానం కాబట్టి అలాంటి వాటిని కూల్చివేయటం మొదలుపెట్టారు. ఈ రోజునే మళ్ళీ విశాఖలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి కానీ అనకాపల్లి రాజుపాలెంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇవ్వటం ఎంతవరకు సబబు అనేది కూడా వీళ్ళ నుంచి వివరణ ప్రస్తుతానికి కనపడుతోంది. అయితే అధికారులు ఇచ్చినటువంటి నోటీస్కి వీళ్ళు ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ వివరణ ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు సర్వే నెంబర్ 175/4లో ఉన్నటువంటి 2 ఎకరాల స్థలంలో విశాఖకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ కార్యాలయం అయితే నిర్మించడం జరిగింది. పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి రంగులతో హంగులతో తీర్చిదిద్దినటువంటి కార్యాలయం. కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికల సమయంలో మనం చూసాం పూర్తి స్థాయిలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోనికి వస్తే విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామన్నారు. కాబట్టి ఇది జిల్లా కార్యాలయంగా నిర్మించినప్పటికీ ఇదే ప్రధాన కార్యాలయంగా ఇక్కడి నుంచే అన్ని పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి, కార్యకలాపాలు ఉంటాయని కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఆ స్థాయిలోనే ఇక్కడ నిర్మాణం కూడా జరిగింది. ఇంత సువిశాలమైన 2
2 ఎకరాల స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు అని కూడా సోషల్ మీడియా వేదికగా ఈ పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి వీడియో దృశ్యాలు కూడా వైరల్గా మారాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు ఉదయం తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని ప్రొక్లైనర్లతో కూల్చివేశారో కొన్ని గంటల వ్యవధిలోనే ఇక్కడ విశాఖ జిల్లా సంబంధించి పార్టీ కార్యాలయానికి కానీ అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎందుకంటే ప్రాపర్గా ఇంత పెద్ద స్థాయిలో ఒక నిర్మాణం జరిగినప్పుడు అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ప్రభుత్వం మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి జీవీఎంసీని అప్రోచ్ అవ్వకుండా అనుమతుల కోసం ప్లానింగ్ కోసం విఎంఆర్డీఏని అప్రోచ్ అయ్యారు. అది కూడా దరఖాస్తు మాత్రమే వెళ్ళింది. పూర్తి స్థాయిలో ఫైల్ కూడా ముందుకు కాలేదు. ఎలాంటి అనుమతులు ఖచ్చితమైన అనుమతులు కూడా రాకుండా ఈ నిర్మాణం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా నిన్న మధురవాడకు సంబంధించి ప్లానింగ్ ఆఫీసర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణాన్ని పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయం ఇక్కడ కార్యాలయం గోడలకి నోటీసులు కూడా అతికించి వెళ్ళారు. మరొక 6 రోజుల్లోగా మీ నుంచి పూర్తి స్థాయి వివరణ కోరుతాం, ఆ తర్వాత మీరు ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకొని తదుపరి చర్యలు ఉంటాయి అనేది కూడా ఆ నోటీస్ యొక్క సారాంశంగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ కార్యాలయానికి సంబంధించి అధికారులు ఇచ్చిన నోటీస్పై ఇమీడియట్గా రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆ నోటీస్ని కూడా తీసి ఆయన క్షుణ్ణంగా పరిశీలించి మీడియా ముఖంగానే వివరణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న చర్యలుగానే కనపడుతోంది. ఎందుకంటే అన్ని అనుమతులు ఉన్నాయి. గతంలో కూడా 2015 నుంచి 2018 మధ్యలో తెలుగుదేశం పార్టీ కూడా అన్ని జిల్లాల్లో తమ కార్యాలయాల కోసం వేల కోట్ల విలువ చేసేటటువంటి భూములు తీసుకుంది. అది కూడా వాళ్ళు ఏ రకంగా అయితే కోర్టుని అప్రోచ్ అయ్యి ముందుకు వెళ్ళారో ఆ స్థాయిలోనే మేము కూడా న్యాయ పోరాటం చేసి ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా దేవాలయాలతో సమానమైనటువంటి మా వైసీపీ పార్టీ కార్యాలయాల్ని కాపాడుకుంటాము అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. చూడాలి, మొత్తానికైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే వైసీపీ కార్యాలయాలకు అనుమతులు లేవంటూ వస్తున్నటువంటి అధికారుల నుంచి వస్తున్నటువంటి నోటీసులు కావచ్చు, లేకపోతే తాడేపల్లిగూడెంలో కూల్చివేత కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆసక్తికరమైనటువంటి చర్చ కొనసాగుతుంది. మరొక వైపు పబ్లిక్ కూడా రాజకీయాలను సునిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి ప్రజలు కూడా వీటిపైన స్పందిస్తున్నారు చాలా యాక్టివ్గా అని చెప్పొచ్చు. కొన్ని చోట్ల ప్రజలైతే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కక్ష సాధింపు చర్యలు అనేవి ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఇలాంటివి రకరకాలుగా చూస్తూనే వస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. ఇలాంటి కూల్చివేత ధోరణులు, కక్ష సాధింపు చర్యలు మానుకొని ప్రజా ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన ఏ పార్టీ అందిస్తుందో ఆ పార్టీకి మాత్రమే మనుగడ ఉంటుంది, ఆ పార్టీని మాత్రమే ప్రజలు మెచ్చుకుంటారు, ఆ పార్టీని మాత్రమే ప్రజలు అధికారం కట్టబెడతారు అనేటటువంటి సంకేతాలు కూడా అదే స్థాయిలో పబ్లిక్ నుంచి కూడా వినపడుతుంది. ఇలాంటివి కూల్చివేయటం కానీ లేకపోతే నిరుపయోగంగా ఉంచే బదులు ప్రజా అవసరాలకు ఉపయోగించేటటువంటి పరిస్థితుల్లో మలుచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అనేది కూడా చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి విషయాలు కూడా అంతే వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వారం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చినటువంటి అధికారులకు ఎటువంటి వివరణ ఇస్తారు, ఏ రకంగా ఇది ముందుకు వెళ్తుంది అనేది తేలాల్సిన అంశం. కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మీ, సుమన్ టీవీ, వైజాగ్.